ఒక చిన్న చూడండి, రేషన్కు పరేషాన్, పూర్తి కాని గులగనంతో కొత్త అడుగు లింకు, ప్రభుత్వ ప్రకటనపై విమర్శల విలువ, పూర్తయిన సర్వే 70 నుంచి 80% సర్వే డేటా నేటికి వెల్లడించిన సర్కార్, దానితో లింకు పెట్టడం అంటే కోతలకేనా అంటూ చూస్తాను. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు ఇచ్చిందా? ఇవ్వకుండా ఈరోజు అనేక మందిని మోసం చేసింది, లక్షలాది కుటుంబాలు మోసం చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు రేషన్ కార్డులు జారీ చేయకుండా ఉండడానికి చాలా పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉంది. కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలో లాస్ట్ రోజు దాదాపు 6 గంటల పాటు అనర్గళమైనటువంటి ప్రసంగం చేస్తాడు. ఆ క్రమంలో కేసీఆర్ ఒక మాట చెప్తాడు, ఈ రాష్ట్రంలో ఇబ్బడిగా రేషన్ కార్డులు ఉన్నాయేమో 78 లక్షల కుటుంబాలు అయితే కోటి రేషన్ కార్డులు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చెప్తాడు. సో దానికి సంబంధించి మేము దీనిపైన చాలా చర్యలు తీసుకుంటాం, అనర్హులైనటువంటి ఆ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి అన్న కేసీఆర్ అప్పటి నుంచి 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఒక్క రేషన్ కార్డు కూడా జారీ చేయలేదు. దీనివల్ల అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈరోజు అదే రేషన్ కార్డు జారీ చేస్తే కేసీఆర్ మనుగడ కానీ వీళ్ళ యొక్క తెలంగాణ ప్రజలందరూ కూడా తూన వస్తారు. కాబట్టి ఈరోజు ఆ రేషన్ కార్డు జారీ చేయకుండా రేషన్ కార్డుల ప్రక్రియ అవుతుందో దాన్ని ఆపే భారీ కుట్ర బీఆర్ఎస్ పార్టీ చేయబోతుంది. అందరూ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది అని అయితే కోరుతా ఉన్నాం మిత్రులారా.